ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఎన్నో అద్భుతాలు మిరాకిల్స్ జరుగుతున్నాయి. అటువంటి అద్భుతాల్లో ఒకటి ఈ నైమిషారణ్యంలోని గోమతి నదిలో రుద్రాకుండు ఒకటి ఉంది. చూద్దాం రండి. ఇక్కడి అద్భుతం ఏమిటంటే, మనం పండ్లు వేస్తే నదుల్లో పండ్లు ఎక్కడైనా వేస్తే నీళ్ళలో మునిగిపోతాయి, కానీ ఇక్కడ ఆ పండ్లు తేలిపోతాయి. ఆ బిలవదాలు వేస్తే లోపల శివుడు తీసుకుంటాడు, పండ్లు మనకు ప్రసాదంగా ఇస్తాడు. అటువంటి పరమ పుణ్య ధామం ఈ నైమిషారణ్య ధామంలో గోమతి నదిలో రుద్రాకుండు. ఈ రుద్రాకుండులో అద్భుతమైన ఈ మిరాకిల్స్ చూద్దాం రండి. ఈ తపోభూమి, జ్ఞానభూమి, మోక్షభూమి, వైరాగ్య భూమి, ఇటువంటి భూమిలో ఎన్నో అద్భుతాలు దర్శిద్దాం రండి. ఇక్కడ ఎంతోమంది ఋషులు తపస్సు చేసిన ప్లేస్లో ఈ అద్భుతం చాలా విశేషం. అదిగో చూడండి, గోమతి నది. వెల్కమ్ టు గోమతి నది. ఈ గోమతి నది మనకు భారతదేశంలో ఎక్కడ కనపడదు, ఒక్క నైమిషారణ్యంలో కనపడుతుంది. ఆ తర్వాత ఆ నైమిషారణ్యం నుంచి మన ద్వారకా క్షేత్రానికి వచ్చి సముద్రంలో కలిసిపోతుంది. అటువంటి పరమ పుణ్య రివర్ గోమతి నది. అదిగో రండి, అక్కడ చూస్తున్నటువంటి అందరూ అద్భుతంగా అక్షరంగా ఏం జరుగుతుంది అక్కడ నీళ్ళల్లో లోపల ఒక నందీశ్వర స్వామి ఉన్నాడు, లోపలంగా మనకు కనపడకుండా శివయ్య ఉన్నాడు. అక్కడ మనం పండ్లు ఆయనకి నైవేద్యం చేసి పండ్లు తేలిపోతాయి. యాక్చువల్గా పండ్లు మునగాలి, బరువైన పండ్లు, కానీ ఇక్కడ పండ్లు తేలిపోతాయి. బిలవ దళాలు మాత్రం నీళ్ళలో లోపలికి వెళ్ళి శివయ్య పైన పడతాయి. అటువంటి అద్భుతమైన మిరాకిల్స్ క్షేత్రం ఈ నైమిషారణ్యంలో గోమతి నది రుద్రాకుండ్. దర్శించండి. ఇది సుమారు నైమిషారణ్యంలో లోకల్ టెంపుల్స్లో, ఎన్నో అద్భుతమైన లోకల్ టెంపుల్స్లో ఇది ఒకటి. సుమారు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ రుద్రాకుండ్. దర్శించి తరించండి. ఇక్కడ రుద్రేశ్వరుడుగా నీళ్ళలో ఆ పరమేశ్వరుడు, ఆ మహానుభావుడు, ఆ నందీశ్వరుడు జటాధరుడు ఆ నీళ్ళలో ఉంటాడు. ఆయన దర్శించండి. అద్భుతంగా అక్కడ భక్తాదులు కూడా చూడండి, అందరూ ఆతృతతో, టెన్షన్తో ఏమి మిరాకిల్, ఏమి అద్భుతం అని చూస్తున్నారు. మీరు కూడా దర్శించి తరించండి. ఓం నమ శివాయ. ఈ గోమతి నది రుద్రకుండ్ ఎక్కడుంది అనుకుంటారా? సాక్షాత్ ఉత్తరప్రదేశ్లోని లక్నో, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి సుమారు 95 కిలోమీటర్లో ఉంది ఈ అద్భుతమైన గోమతి రివర్ అండ్ రుద్రకుండ్. ఈ రుద్రకుండ్లో ఈ అద్భుతం దర్శించండి ఫ్రెండ్స్. ఈ భారతదేశంలో ఎన్నో శివాలయాలు, శివలింగాలు, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఒక శివలింగంలో వాటర్ వస్తూ ఉంటుంది, ఇంకో శివలింగం సంవత్సరం పెరుగుతుంటుంది. ఎన్నో అద్భుతాలు. కానీ ఇక్కడ మాత్రం స్పెషల్గా లోపల రుద్రనాథ్గా ఉన్నాడు. అక్కడ పరమేశ్వరుడు. బరువైన పండ్లు తేలిపోతాయి, తేలికైన ఆకులు, ఓన్లీ బిలవదళాలు మాత్రం మునుగుతూ లోపలికి వెళ్ళిపోతాయి. ఏమి అద్భుతం అండి, ఏమి శివానుగ్రహం అండి. ఇక్కడ చూడండి, అందరూ అభిషేకాలు, పూలతో, పండ్లతో స్వామి నివేదన జరిపించి ఆ శివయ్యని, ఆ ముక్కంటీశుని, ఆ భరతి వల్లభుని, ఆ శ్రీ నాగభూషుడిని అందరూ దర్శించి పునీతులవుతున్నారు. మీరు కూడా ఆ పుణ్యభూములో, ఆ తపో భూములో, ఆ వేద భూములో, ఆ శాస్త్రాలు ఎన్నో పుట్టిన భూమిలో 80,000 మంది ఋషులు తపస్సు చేసిన తపోభూమిలో ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ దతీచుకొని చూద్దాం. దతీచ్ మహర్షి సాక్షాత్తు దేవేంద్రుడికి వెన్నెముక ఇచ్చిన అద్భుతమైన కుండం దతీచుకుంటూ. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ దర్శిద్దాం రండి. చూశారు కదా ఫ్రెండ్స్, అద్భుతం. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూ చూడండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమేవ బంధనాత్ మృక్షోర్యమోక్షయమామృతాత్. ఆ మృత్యుంజయ మంత్రాన్ని జపించి తరించండి.